నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తమిళనాట కొత్త పాలన మొదలై 2 రోజులు అవుతుంది. నిజంగా చెప్పాలంటే రేపు మే 13, 2026 రేపు బలపరీక్ష జరుగుతుంది. బలపరీక్ష అనేది ఫార్మలే అనుకుంటున్నాను నేనైతే. గత 2 రోజులుగా తమిళనాడు అసెంబ్లీ చాలా సజావుగా జరుగుతుంది. ఆయన ప్రమాణ స్వీకారం రోజు చేసిన ఆదివారం నుంచి మొదలుకొని సోమ, మంగళ ఈ 2 రోజులు పూర్తిగా అసెంబ్లీ సజావుగా సాగుతుంది. మొదటి రోజు ప్రోటెం స్పీకర్ అందరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం అది ఒక లాంఛనమే. ఆ తర్వాత ఇవాళ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ ఎన్నిక కూడా పూర్తిగా ఏకగ్రీవంగా జరిగింది. అంటే రేపు బలపరీక్ష కూడా ఇట్లాగే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కూడా మెజార్టీ మిగతా పార్టీలు లేదు కనుక 120 స్థానాలతో రేపు విజయ్ విశ్వాస పరీక్ష నెగ్గుతారు. బలపరీక్ష నెగ్గి వెంటనే బలపరీక్ష ఎట్లా జరుగుతుంది, డివిజన్ కోరరు ఎవరైతే ఖచ్చితంగా అందరూ ఆమోదించిందే కనుక 120 సీట్లు అందరికీ తెలిసిందే కనుక వెంటనే వారు ఆమోదిస్తారనుకుంటున్నాను. దాని మూజువాణి ఓటుతో ఈ బలపరీక్ష జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఒకటి కానీ ఇక ఈ 2 రోజులుగా చూస్తే ఇవాళ స్పీకర్ ఎన్నిక తర్వాత విజయ్ చాలా హుందాగా ప్రవర్తించారు. అంతకుముందు చూసినా కూడా ప్రమాణ స్వీకారం తర్వాత తన రాజకీయ ప్రసంగంలో ఎక్కడ కూడా గవర్నర్గా నిలిపోయిన తర్వాత ఎక్కడ కూడా అవాకులు చవాకులు పేలకుండా మొదటి 3 సంతకాలు అద్భుతంగా చేశారు. మొదటి 3 సంతకాల్లో మొట్టమొదటిది 200 యూనిట్ల విద్యుత్ సరఫరా ఏదైతే ఫ్రీ ఇస్తా అన్నారో అది మొదటి సంతకంగా చేశారు. అందులో ప్రధానంగా గతంలో 100 యూనిట్లు మాత్రమే ఇచ్చేవారు. తమిళనాడులో 2 నెలలకు ఒకసారి బిల్లు తీసే విధానం ఉంది కనుక 2 నెలల్లో 500 యూనిట్ల కంటే తక్కువ వాడుకున్న పేదలు బలహీన వర్గాలకు అందులో గతంలో 100 యూనిట్లు స్టాలిన్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇప్పుడు మరో 100 పెంచి 200 యూనిట్లు మన విజయ్ గారు ఇస్తా అన్నారు కొత్త ముఖ్యమంత్రి. దాని ప్రకారమే ఆయన మేనిఫెస్టోలో మొదటి దాన్ని అమలు చేశారు. మేనిఫెస్టోలో ఉన్నదాన్ని మరో 2 ఆర్థిక భారం లేని 2 హామీలను కూడా ఆయన అమలు చేశారు. ఏదైతే మహిళలకు వేధింపు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాళ్లకు స్పెషల్గా ఫోక్సో కేసు పెట్టడానికి అవసరమైన మనకు సిట్టు వేసుకుంటూ చాలా వరకు చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన పోలీస్ స్టేషన్లు తెరిచి అది కూడా చేశారు. దానివల్ల మహిళల భద్రతకు మరింత పెద్దపీట వేసే కార్యక్రమం 2వ సంతకం పెట్టారు. 3వది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న మాదక ద్రవ్యాల సంగతి. మాదక ద్రవ్యాల్లో పిల్లలు, యువత, ముఖ్యంగా విద్యార్థులు నష్టపోతున్నారు కనుక మాదక ద్రవ్యాల కేసులో ఎంత పెద్దవారున్నా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేస్తూ అది వాటికి కూడా అవసరమైన ఫోర్సును జత చేస్తూ 3వ సంతకం చేశారు. అంటే ఒకటేమో మనకు ప్రజలకు ఇచ్చిన హామీలో ఉంచుతారు, 2వది మహిళల భద్రతకు సంబంధించి పెద్దపీట వేయడం, 3వది అందరికీ సంబంధించి విద్యార్థులు, యువతకు సంబంధించిన మాదక ద్రవ్యాల విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే మొదటి రోజు ప్రమాణ స్వీకారం రోజు చేసిన రోజే ఈ 3 నిర్ణయాలు తీసుకోవడంలో విజయ్ కొత్త వరవడి మొదలైంది. కొత్త పాలనకు అవసరమైన ఆ ఏర్పాట్లు చేసుకున్నారు. దాంతోపాటు మంత్రివర్గం కూడా ఆ రోజే 9 మంది మంత్రులతో చేశారు. ఒక తెలుగు మహిళ ఒకే ఒక మహిళ ఉంది, అందులో తెలుగు మహిళ కూడా కావడం మంచిది అంటున్నాను నేను. మనకు కూడా గర్వకారణం ఒకరిని చెప్పాలంటే. దాంతోపాటు నిన్న మనకు ప్రొటెం స్పీకర్ మా అందరితో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ స్పీకర్ ప్రమాణ స్వీకారానికి ముందు ఏకగ్రీవం చేసిన తర్వాత స్పీకర్ గురించి విజయ్ మాట్లాడుతూ వేరే దేశాల్లో స్పీకర్ పదవిని ముళ్ళకిరీయటం ఎవరు కూడా స్పీకర్గా ఒప్పుకోరు. క్రియాశీల రాజకీయాలు ఉన్నారనుకుంటే స్పీకర్గా జనాల పదవిని అంగీకరించరు. అటువంటిది మరి మనం ఎన్నుకున్న స్పీకర్ ముందు కష్టాలు లేకుండా చూడాలని చెప్పి అందరి మద్దతుతో ఏకగ్రీవం ఎన్నికైన కనుక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన స్టాలిన్ పార్టీ అంటే డిఎంకే పార్టీ మన స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఆయన సగౌరవంగా స్పీకర్ తీసుకెళ్ళి స్పీకర్ చైర్లో కూర్చునేపెట్టమని మిగతా ప్రతిపక్షాలకు ఆ బాధ్యత అప్పచెప్పారు. అంటే దీనివల్ల ఏమైందంటే ఒక కొత్త వరవడి సృష్టించారు. అంటే నేను ఎన్నుకున్న నా పార్టీ వ్యక్తి కదా అని చెప్పి తాను విరవేయకుండా స్పీకర్ స్థానంలో కూర్చునిపెట్టే పనిని ప్రతిపక్షాలకు అప్పచెప్పారు. అది మంచి వరవడి అంటారు. అంటే సుహృద్భావ వాతావరణంలో వాళ్ళతో మొదటి రోజే అన్నారు విజయ్ ఏమనంటే కక్ష సాధింపు రాజకీయాలు చెల్లు, కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తాను, ప్రత్యర్థులను మీరు పవర్ సెంటర్ ఒకటే ఉంటుంది, 4 ఉండవు, విజయ పవర్ సెంటర్ అని చెప్పి తన క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలను కలుపుకొని పోతాను అనే కొత్త పరిపాలనకు మన కొత్త వరవడికి కొత్త పరిపాలన చేస్తానన్నారు. నిన్న నుంచి విజయ్ పర్యటనలు చూసుకుంటే తమిళనాడులో ముఖ్యంగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ను ఆయన ఇంటికి వెళ్ళి కలవడం, ఆయన ఆశీర్వాదం పొందడం ఇది మంచిది అంటున్నాను. దాంతోపాటు కాంగ్రెస్ నుంచి మొదలుకొని ప్రతిపక్షాల అందరి నాయకుల ఇళ్ళకు కానీ లేకుంటే ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ మద్దతు తీసుకున్నారు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు.
దాంతో వైగో ఇంటికి కూడా వెళ్ళి సీనియర్ నాయకుడు ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇట్లా ఇంకొకటి చేయాల్సి ఉన్న నా ఉద్దేశం ఏంటంటే, ఏదైనా సరే మనకు మొన్నటిదాకా ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి, అంతకుముందు ఉన్న మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే నాయకులను కూడా కలవడం మంచిది అంటున్నాను. ఎందుకంటే ఒకదాన్ని పక్కన పెడితే వాళ్ళు రేపొద్దున మద్దతు ఇవ్వకపోవచ్చు కదా, దానికి కారణాలు ఉన్నాయి, రాజకీయ కారణాలు. ఎందుకంటే తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 30 మంది అందులో విడిగాడి ఇటుపక్క షణ్ముగము, వడివేలు, మన వేలుమణి నాయకత్వంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది టీవీకేకు ప్లస్ పాయింట్ కనుక టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. రేపు విశ్వాస పరీక్ష కూడా మూజువాని ఓటుతో పోతుండొచ్చు. ఈ 120 మంది సభ్యులు తనకున్నారు. 108 మందిలో 107 విజయ పార్టీది, 5 కాంగ్రెస్, 2 సిపిఐ, 2 సిపిఎం, దాంతోపాటు ఐసీసీఎం, తర్వాత ఇంకొక పార్టీ మనకు సివికే ఉంది. అన్నీ కలిపితే మనకు ఏదైతే 120 సభ్యులు ఉన్నారో వాళ్ళకు ఆ 120 భవంగా ఒకవేళ అన్నాడీఎంకే మన తిరుగుబాటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు వస్తే మాత్రం 150 పెరుగుతుంది మద్దతు. చూద్దాం ఏం జరుగుతుంది. అందుకని అన్నాడీఎంకే నాయకుడిని మన పళనిస్వామిని కలలేకపోతున్నాడు అనుకుంటున్నాను. అయితే ఒకవేళ ఈ చీలిక పూర్తయిన తర్వాత మరి షణ్ముగము మనకు వేలుబండి కలుస్తారా, లేకపోతే అటు పక్కన మరి పళనిస్వామి కూడా కలిసి వస్తారా, రేపు జరుగుతుంది. ఏదైనా సరే కొత్త పరిపాలనలో భాగంగానే మళ్ళీ ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు విజయ్. దేవాలయాలకు అట్లాగే స్కూళ్లకు దగ్గరగా ఉండి నిబంధనలకు వ్యతిరేకంగా ఉండి నిబంధనలకు అనుగుణంగా లేని నిబంధనలకు సరిగా పాటించని వైన్ షాపులు 700 పైసలకు వైన్ షాపులను ఇవాటికి మూసివేయించారు. ఎందుకంటే దానివల్ల పిల్లలకు అట్లాగే దేవాలయాలకు దూరంగా ఉండాలి కదా, ఆసుపత్రులకు పిల్లలకు దేవాలయాలకు దూరంగా ఉండాలని చెప్పి వాటికి దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ మూసివేయించారు. అది నిబంధనలకు విరుద్ధమే అయినా అక్కడి నుంచి ఆ మూసివేసిన షాపును ఆ నిబంధనలకు అనుగుణంగా ఇంకో దూరానికి నిర్దేశించిన దూరానికి తరలిస్తే ఆ షాపులు నడుస్తాయి. ఎందుకంటే షాపులు మొత్తం బంద్ చేయరు. అదొకటి 45,000 పైచీలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది లిక్కర్ వల్ల. లిక్కర్ను బంద్ చేయడు కానీ లిక్కర్ షాపులను నియంత్రించడం, లేకపోతే ఇట్లాంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న షాపులను మూసివేయించడం, ఇవన్నీ కూడా ఒక మంచి వరవడి అంటున్నాను. రెండోది, వరవడి మార్చిన దాంట్లో ముఖ్యంగా అప్పటి అన్నాడీఎంకే నాయకులు కామరాజు నాడార్ నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కూడా లుంగి తెల్లటి షర్ట్లో ఉన్నారు. ఆ తర్వాత కరుణానిధి గారు కూడా అదే లుంగి కట్టిందంటే తమిళ సాంప్రదాయం ప్రకారం. అట్లాగే ఎంజి రామచంద్రన్ కూడా లుంగి, అంగి, పైన టోపీ కూడా, వీళ్ళిద్దరు కూడా. ఆ తర్వాత జయలలిత సాధారణ మహిళలాగా ఆమె చీరకట్లో ఉండేది ఇప్పుడు కూడా. తర్వాత చూసుకుంటే ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు చూసుకుంటే పన్నీర్ సెల్వం కూడా జయలలిత హయాంలో ఆయన, తర్వాత మనకు పళనిస్వామి కూడా లుంగి దాని మీదే ఉండేవాడు. తర్వాత స్టాలిన్ కూడా చూస్తే వరుసగా స్టాలిన్ కూడా అదే లుంగి తెల్లటి అంగి, అదే స్టైలు. కనుక ఇప్పటిదాకా తమిళనాడు ముఖ్యమంత్రుల స్టైలు, ఆహారం ఒకే రకంగా ఉండేది. దాన్ని మార్చి తాను ఒక రకంగా చెప్పాలంటే హీరో అంటే కొత్త వరవడి సృష్టించే క్రమంలో బ్లాక్ ప్యాంటు, బ్లాక్ కోటు, వైట్ షర్టు దీంతో ముందుకొచ్చారు. అంటే కొత్త వరవడి, కొత్త నాయకత్వాన్ని సూచించే విధంగా, జంజీ నాయకత్వానికి, కొత్త యువతకు మనకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఆయన తన ఆహార్యాన్ని మార్చుకున్నాడు. అదే రకంగా గత సాంప్రదాయాలకు విరుద్ధంగా అంతటి ద్రవిడ సాంప్రదాయం విడిచిపెడతారని అనను కానీ కొత్తగా ఇప్పటి తరానికి ప్రతినిధిగా ఉన్నప్పుడుగాను ఇప్పటి తరానికి అనుగుణంగానే ఆయన షర్ట్ ప్యాంట్ వేసుకుంటాడు. ఇప్పటికిప్పటి రాజకీయ వేషం వేయాల్సిన అవసరం లేదు. జనరల్గా ఎప్పుడైనా కూడా రాజకీయాలు రాగానే, పదవి రాగానే అంతకుముందున్న ఆహార్యం అంతా మారిపోతుంది, చాలా స్టైల్ పెరుగుతుంది. అటువంటిది అట్లా కాకుండా తాను ఇదివరకు ఎట్లా ఉన్నాడో సాదాసీదగా అదే రకంగా తయారై ఇందులో మన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా కూడా అట్లే ప్రవర్తిస్తున్నాడు. ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఆవకాయ మనకు అన్నప్రసాదం నాడే ఆవకాయ పచ్చడి పెట్టలేం కానీ ముందు ఈ పరిపాలనలో తాను సవాళ్ళు ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా సవాళ్ళల్లో ఏదైతే 8 గ్రాముల బంగారం మహిళలకు ఇస్తా అన్నది, 2,000 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నది, అట్లాగే 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, ఇట్లా చాలా హామీలు ఉన్నాయి. ఆ హామీలన్నీ కూడా గత స్టాలిన్ ప్రభుత్వం కంటే ఎక్కువే ఇస్తా అని గెలిచారు. మరి అవన్నీ అమలు చేయాలంటే చాలా డబ్బులు, దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. 60,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి చేస్తారు అంటే ఒకే ఒక సమాధానం ఇచ్చారు. ఇప్పటిదాకా 10 లక్షల కోట్ల అప్పుతో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, నీల్ బ్యాలెన్స్ నాకు అప్పచెప్పింది, చూద్దాం ఏం చేస్తాను అని అంటున్నారు. కనుక గతంలో కర్ణాటక నుంచి మొదలైన జబ్బు మొత్తం దేశమంతా విస్తరించింది. అందులో తమిళనాడు కూడా మొదటి నుంచి అనుచిత ఉచితాలకి ఆలవాలమై ఉన్నది. కానీ ఇప్పుడు అనుచిత ఉచితాలు ఇవ్వకుండా ఒక మాట అనేశాడు, ఎంతవరకు ఇస్తాడని పరిపాలన తెలుస్తుంది. ఏదైనా సరే ఒక 6 నెలలు తన ప్రభుత్వాన్ని కొనసాగి చూస్తే అప్పుడు
తన వరవడి ఎట్లా ఉంటుంది. ఇప్పుడైతే మునుమైతే సరిగ్గానే పోతుంది, సరైన విధంగానే వరుసలో పోతున్నారు. రేపు ఎట్లా అనేది ఉంటుంది. అట్లాగే నేను చెప్పాను కదా, ప్రతిపక్ష నాయకులు అందరినీ ఇళ్లకో లేకుంటే వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కలిసి వచ్చారు. స్టాలిన్ ఆఫీస్ నుంచి మొదలుకొని అది కూడా ఒక కొత్త వరవడి అంటున్నాడు. అంటే రాజకీయాలు శత్రువులు గారు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు, రాజకీయాల్లో రాజకీయ వారే ఉంటుంది, ఇంకోటి ఉండదని చెప్పి స్టాలిన్ ఆశీర్వాదం తీసుకున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ నుంచి ముందుకు అందరి వాళ్ళకు ఇళ్లకు వచ్చారు, లేకుంటే ఆఫీసులకు వెళ్ళి వచ్చారు. ఇట్లా దాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కనుక రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టించడానికి, కొత్త పరిపాలన కొంగొత్త పరిపాలన అందించడానికి విజయ్ యువకుడిగా ముందుకొచ్చారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం విఫలమైన, ఒక రకంగా చెప్పానంటే ముందు కనుక రేపు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడతారా, లేకుంటే ఎట్లా సమాధానం ఇచ్చుకుంటారు, దాంతోపాటు పరిపాలనలో ఇదే విధంగా కొనసాగుతారా, మళ్ళీ సాంప్రదాయ రాజకీయ నాయకుడికి మారిపోతారా, ఇవన్నీ కాలమే నిర్ణయిస్తూ చూద్దాం ఏం జరుగుతుందో.